పాయా షోర్బా. మధ్యాహ్నం లంచ్ కి మార్నింగ్ టిఫిన్ టైంకి ఆర్డర్ ఇస్తే తెచ్చేలా ఉన్నారు ఇల్లు. మేము కొరమేను చేపల వేపుడు చెప్పాము, చేపలు పడుతున్నారంట ఇంకా. హలో, సో ఈరోజు నా బర్త్డే అనమాట. సో కేక్ కటింగ్ చేసేసి బయటకు వచ్చాము లంచ్ కి. ఎక్కడికి వెళ్తామో చూద్దాము. రెస్టారెంట్ ఎక్కడికి వెళ్దాం? ఓకే, అంతరైతే ఆల్రెడీ వెళ్ళాం కదా. ఫుడ్ అయితే సూపర్ ఉంటుంది, చూద్దాం, పాసిబిలిటీ బట్టి చేద్దాం. పాయా షోర్బా బాగుంది, చాలా టేస్టీగా. టేస్ట్ బాగుంది. కాకపోతే మనం షాగోస్ లో కానీ హైదరాబాదీ పాయం ఆ టేస్ట్ లాగా మనం ఇంట్లో చేసుకున్నట్లుంది. నాకైతే చిన్న చిన్న పీసెస్ కట్ చేశారు కదా, మంచిగా టేస్ట్ దిగినట్టు అనిపిస్తుంది. నాకు అలా అనిపిస్తుంది, చిన్నగా తినడానికి కంఫర్ట్ గా. మేబీ బౌల్స్ లో వేయాలంటే పీసెస్ అంత చిన్నగానే ఉండాలి. మధ్యాహ్నం లంచ్ కి మార్నింగ్ టిఫిన్ టైంకి ఆర్డర్ ఇస్తే తెచ్చేలా ఉన్నారు ఇల్లు. కిచెన్ లోకి వెళ్ళిపోయి మనమే తెచ్చుకున్నామా, కిచెన్ అక్కడే ఉంది. యాక్చువల్గా ఏరియా బాగా క్రౌడెడ్. మరి ఆఫీస్ లో అందరూ ఇక్కడికే కబుర్చు అని కాదు, ఒకప్పుడు కేబిహెచ్పి ఇక్కడ జనాలు బాగుండేవి, అందరూ ఇక్కడ హాస్టల్స్ కూడా ఇక్కడ బోల్డ్ ఉన్నాయి. మీ ఫేవరెట్ ఐటమ్స్ అన్ని అక్కడే ఉన్నాయి. ఫేవరెట్ ఐటమ్స్ ఉన్నాయి కానీ మేము కొరమేను చేపల వేపుడు చెప్పాము, చేపలు పడుతున్నారంట ఇంకా. పట్టి చేపలు చేసి వేపుడు చేసాక వస్తాయా? ఇదేనా మనం ఆర్డర్ పెట్టిన కొరమేను చేపల వేపుడు? ఎస్, బోన్లెస్. ఇప్పుడే పట్టి తెచ్చారా చేసి? ఇప్పుడే పట్టినవా చెప్పు. టేస్ట్ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడే పట్టినట్లా ఉన్నాయా, ఫ్రెష్ ఉన్నాయా? బాగుంది కదా, క్రిస్పీగా. కలర్ కూడా భలే ఇచ్చాడు. స్వీట్ గా ఉంది కదా, ఏదో హనీ కలిపినట్టు. సలాడ్ కదా, అప్పుడు చేతితో తినేచ్చుగా, మనం ఎంత కష్టపడుతుంది. చేతితో తినొచ్చు కానీ బయట రెస్టారెంట్లు వచ్చినప్పుడు ఇలాగే తిన్నా. చాలా ఫాస్ట్ వచ్చేసింది మిలిటరీ మటన్ పలావ్. ఇక్కడ వచ్చింది మిలిటరీ మటన్ పలావ్. టేస్ట్ అయితే అద్భుతం. కాలిపోతుంది అసలు, చాలా హాట్ గా ఉంది. యమ్మీ, బాగా కుక్ అయింది మటన్. కాలిపోతుందేమో, చెయ్యే కాలిపోతుంది. ఇదేంటో చూడడానికి బాగుంది. లాస్ట్ వేసుకున్నాం. ఫస్ట్ ఉత్తి పలావ్ చూడు, నువ్వు ఉత్తి పలావ్ టేస్ట్ చూసాక అది వేసుకోవాలని కూడా అనుకో, కానీ ట్రై చేద్దాం లాస్ట్ లో. ఫస్ట్ అయితే పలావ్ టేస్ట్. పలావ్ మాత్రం అసలు అదిరిపోయింది. టేస్ట్ బాగుంటేనే కదా ఇంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. అన్ని ఫ్రెష్. మనం అప్పటికప్పుడు మటన్ తెచ్చుకుని చేసుకుంటే ఫ్రెష్గా ఊళ్ళో పలావ్ వేస్తారు అలా ఉంది. అవును, జ్యూసీగా
మీరు అందరూ వస్తే ఖచ్చితంగా ఈ మిలిటరీ మటన్ పలావ్ ట్రై చేయండి, నాకు కమెంట్ చేయండి. మస్ట్ ట్రై ఐటమ్, తప్పనిసరిగా ట్రై చేయాల్సిన ఐటమ్. అంతకుముందు నల్లి దోశ బిర్యానీ అని ఉండేది, అది కూడా బాగుండేది. ఇప్పుడు ఏంటో తీసేసినట్టు. అవును, లేదు అసలు మెనూలోనే లేదు. పలావ్ సరిపోద్ది అంటావా మనకి? లేదంటే ఇంకోటి చెప్దాం. పట్టులో ప్లేస్ టేస్ట్ డామినేట్ చేస్తుంది కదా. ఇంకోటి చెప్పడమే, నచ్చితే సరిపోదు అనుకుంటే ఇంకోటి చెప్పడమే. నేను అనేది పలావ్ తినేటప్పుడు ఆనియన్ లేకపోతే పలావ్ అసలు తిన్నట్టే ఉంది. నేను ఈ సూప్ ట్రై చేస్తా. చాలా కూల్ గా ఉంది సూప్ అయితే, ఏసీ కనుకుంటా. రుచి కసాల మీద అంటారుగా, శనగపిండి కాదే, మీకు నచ్చదు. ట్రై చేయక్కర్లేదు. చాలు. చాలా ఇంకోటి చెప్పొద్దా? మిలిటరీ మటన్ పలావ్ అంటే టేస్ట్ బాగుంది, బట్ మళ్ళీ తింటే ఇబ్బంది పడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ us.